నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. విజయనగరం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ. ప్రజా సమస్యలపై అధికారులకు చైర్మన్ చిన్న శ్రీను కీలక ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏబిఎన్ రాధాకృష్ణపై వైసీపీ నాయకుల ఫిర్యాదు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు చట్టపరమైన చర్యలకు డిమాండ్. విజయనగరం జిల్లాలో అకాల వర్షాల బీభత్సం. నేలమట్టమైన మొక్కజొన్న, అరటి తోటలు ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుల విన్నపం. విజయనగరం జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయం వేదికగా జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం అత్యంత కీలకమైన చర్చల మధ్య నిర్వహించబడింది. జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు ప్రధాన అంశాలపై ప్రజా ప్రతినిధులు, అధికారులు సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా నీటి యాజమాన్యం, గ్రామీణ నీటి సరఫరా, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్యం, విద్యాశాఖ మరియు పౌర సరఫరాల వంటి కీలక రంగాలపై సుదీర్ఘ సమీక్ష జరిగింది. ఈ సభలో సభ్యులు ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రధానంగా అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న మొక్కజొన్న రైతులకు గిట్టుబాటు ధర లభించకపోవడం, సున్నా వడ్డీ రుణాల మంజూరులో జరుగుతున్న జాప్యంపై సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటితో పాటు కొత్త పింఛన్ల మంజూరులో ఉన్న లోపాలు, గృహ నిర్మాణ అనుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు మరియు ఉపాధి హామీ పథకం కింద పనులు తగ్గడం వంటి అంశాలు చర్చలో ప్రధానంగా నిలిచాయి. ఉపాధి హామీ పథకం సమీక్షలో భాగంగా చైర్మన్ మాట్లాడుతూ కొత్త చట్టపైన జీరాంజీపై ప్రజాప్రతినిధులకు అవగాహన కలిగించాలని తెలిపారు. కొత్త చట్టంలో తీసుకువచ్చిన మార్పులపై అందరికీ అవగాహన ఉండాలని అన్నారు. 2 జిల్లాల పీడీలు శారదాదేవి, రామచంద్రరావులు కొత్త చట్టంలో ఉన్న అంశాలను వివరించారు. మే 1 నుండి కొత్త చట్టం అమలులోకి వస్తుందని, అయితే పథకంలో పొందుపరిచిన అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని అన్నారు. చైర్మన్ స్పందిస్తూ పని కావాలని కోరిన వారందరికీ పని కల్పించాలని, ఉపాధి శ్రామికులకు మౌలిక సదుపాయాలు, మెడికల్ సదుపాయాలు కల్పించాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానాల్లో ఉన్న లోపాలను ఎత్తిచూపుతూ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి గైర్హాజరైనప్పటికీ ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరగడంతో సమావేశం ఫలప్రదంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ బివి సత్యనారాయణ, అరకు ఎంపీ తనుజారాణి, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీలు మరియు ఇతర జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తీసుకున్న మొక్క రైతులకు సంబంధించి మరి మొక్కజొన్న పంట గిట్టుబాటు ధర కావాలని చెప్పి ప్రత్యేకంగా మరి గౌరవ సభ్యుల నుంచి రైతు తాలూకు సమస్యలు సభ దృష్టికి తీసుకురావడం, మరి ప్రభుత్వం త్వరితగతిగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని చెప్పి సభ తీర్మానించడం, అలాగే ఎవరైతే ఈ జిల్లా పరిధిలో కానీ పక్క జిల్లా పరిధిలో కానీ ఉత్తరాంధ్ర పరిధిలో ఎవరైతే ఎక్కువ మొత్తంలో మొక్కజొన్న పంటని కొనుగోలు చేస్తున్నారో వారితో కూడా జిల్లా కలెక్టర్స్ ఒక కమిటీగా ఫార్మ్ అయ్యి కమిటీ చేసి మరి వారికి 2400 ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధర ఉందో గిట్టుబాటు ధర అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ నేతృత్వంలో చర్యలు ఇమీడియట్గా దాన్ని అమలు పరచాలని చెప్పి ఈ సభ వారిని కోరడం జరిగింది. అలాగే మిగతా విషయాలు కూడా ముఖ్యంగా తాగునీటి గురించి కానీ, విద్యుత్ శాఖ గురించి కానీ మరి ఎవరు కూడా ఇబ్బంది రాకుండా ఉండాలని, ఏదైతే ఉపాధి హామీ ఉందో మరి కొత్త చట్టం వస్తుందో ఆ చట్టాన్ని కూడా మరి కొత్త చట్టం కూడా మరి వేతనదారులకు అందరికీ కూడా అవగాహన కల్పించాలని, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించాలని చెప్పి మరి ముఖ్యంగా డుమా అధికారులు కోరడం అనివ్వండి. డిఆర్డీఏ సంబంధించి కొత్త పెన్షన్స్ విధానాన్ని లేదు ఇప్పుడు పెన్షన్లో జరుగుతున్న విధానాన్ని కొంత మార్పులు చేర్పులతో కొంత ఇబ్బందులు జరుగుతున్నాయి, స్థానికంగా పరిస్థితులు ఇబ్బందులు జరుగుతున్నాయి. ఆ ఇబ్బందుల్ని తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మరి ప్రజాప్రతినిధుల నుంచి మరి విజ్ఞప్తి రావడం, కింద నుంచి మరి సభ్యుల నుంచి దాన్ని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి, 2 జిల్లాల కలెక్టర్ దృష్టికి తీసుకురావడం, తప్పకుండా వారు చర్యలు తీసుకుంటాం, తప్పకుండా ఎవరికి కూడా అలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తాం, పెన్షన్ పంపిణీలో ఎటువంటి ప్రభుత్వ మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తామని చెప్పి వారు చెప్పడం. హౌసింగ్ సంబంధించి కూడా వారిని అడిగాం, కొత్త హౌసింగ్స్ ఏమైనా శాంక్షన్స్ వచ్చాయని చెప్పి అడిగాం. మరి తప్పకుండా అలాంటి కొత్త హౌసింగ్ శాంక్షన్స్ ఏమి ప్రభుత్వం నుంచే రాలేదు, 2 సంవత్సరాల కాలంగా అని చెప్పారు. గత ప్రభుత్వం శాంక్షన్ చేసిన ఇళ్లనే హౌసింగ్స్నే కంటిన్యూ చేస్తామని చెప్పారు హౌసింగ్ అధికారులు. అలాగే ముఖ్యంగా ఏదైతే మహిళలకు 0 వడ్డీ మరి వస్తుందా అని చెప్పి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరి తరఫున ముఖ్యంగా మా పార్లమెంట్ సభ్యురాలు వారు ప్రశ్నించడం, మరి దానికి వారి అధికారులు చెప్పడం అలాంటి పథకం ఏది లేదు, మరి ఖచ్చితంగా అలాంటి పథకాన్ని అమలుపరచట్లేదు. ఏదైతే రుణాలు తీసుకున్నారో రుణాలకి
వడ్డీ ఖచ్చితంగా వారు ఆ సభ్యులే కట్టుకోవాలని చెప్పి మరి అధికారులు చెప్పడం, మరి ఆ విధానాన్ని అమలుపరచండి అని చెప్పి ఈ సభ్యులందరం కూడా ఏదైతే గత ప్రభుత్వంలో ఉన్న 0 వడ్డీ విధానం ఉందో ఆ విధానం అమలుపరచండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మరి అధికారుల ద్వారా కోరుతా ఉన్నాం, జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోరడం, ఇవన్నీ కూడా అన్ని విషయాల్ని కూడా ముఖ్యంగా మరి టేకప్ చేస్తాం. చాలా విషయాల్ని ప్రజల తరఫున ఈ ప్రభుత్వంకి తెలియజేస్తామని చెప్పి మరి దీంట్లో పార్టిసిపేట్ చేసిన అధికారులు కానీ సభ్యులు కానీ ముఖ్యంగా మా జిల్లా అధికారులు కానీ జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా ప్రత్యేకించి మా సీఈఓ గారికి అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభను ముగిస్తాం. విశాఖపట్నంలో గురువారం సాయంత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి స్మరించుకుంటూ ఆయన కంటతడి పెట్టారు. వైఎస్ఆర్ మరణంపై ఇటీవల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా తీవ్రంగా ఖండించారు. రాజశేఖర్ రెడ్డి మరణించిన రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లోనే ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. రాజకీయంగా విమర్శలు చేయాలనుకుంటే అమరావతి వంటి అంశాలపై విధానపరమైన విమర్శలు చేయాలని, అంతేగాని వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లడం సరికాదని బొత్స సూచించారు. రాజకీయాల్లో హుందాతనం పాటించాలని, లేనిపోని అబద్ధాలతో విమర్శలు చేయడం మానుకోవాలని ఈ సమావేశంలో హితవు పలికారు. రాజకీయాల కోసం దిగుతాడు, రాజకీయాలు చేయట్లే, రాజకీయాల కోసం ఉన్న మాటలు మాట్లాడి లేని మాటలు తెచ్చుకోవట్లే. విజయనగరం మున్సిపల్ మాజీ చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త స్వర్గీయ అవనాపు సూరిబాబు 14వ వర్ధంతి కార్యక్రమం నగరంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన కుమారుడు జనసేన నాయకులు అవనాపు విక్రమ్ తన కుటుంబ సభ్యులు మరియు పార్టీ శ్రేణులతో కలిసి నివాళులర్పించారు. గురువారం విజయనగరం బాలాజీ నగర్లోని జనసేన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో విక్రమ్ తన తల్లి అవనాపు చిన్నమ్మలతో కలిసి సూరిబాబు చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అవనాపు విక్రమ్ మాట్లాడుతూ తన తండ్రి సూరిబాబు రాజకీయ నేతగా, వ్యాపారవేత్తగా ఎందరికో అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. కుల మతాలకు అతీతంగా ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ప్రజల హృదయాల్లో సూరన్నగా ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అటువంటి గొప్ప వ్యక్తికి వారసులుగా పుట్టడం తన అదృష్టమని, అందరూ బాగుండాలని ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు శాయశక్తులా కృషి చేస్తానని విక్రమ్ ఉద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు మరియు సూరిబాబు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సూరన్న అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్ భక్త హనుమాన్ కి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్, శ్రీరామ్ భక్త హనుమాన్ కి జై, శ్రీరామ్ భక్త హనుమాన్ కి జై, జై శ్రీరామ్, 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 జై శ్రీరామ భక్త హనుమాన్ కి జై. ఈరోజు మన అవనాపు సూరిబాబు గారు కాలం చేసినటువంటి రోజు, అతని యొక్క 14వ సంవత్సరం వర్ధంతి కావున అందరూ కూడా, భక్తులందరూ కూడా మన దేవాలయంలో ప్రతినిత్యం కూడా అన్నదాన కార్యక్రమం వారి పేరు జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఈ రోజు నాడు ప్రతి నెల కూడా 9వ తారీఖు నాడు అతని పేరు మీద నిత్యం అన్నదానం కూడా జరుగుతుంటుంది ప్రతి నెల కూడా. ఈ సంవత్సరం కూడా ఈ యొక్క వర్ధంతి నాడు భక్తులు అందరూ కూడా, అంటే అతని యొక్క అనుచరులు, అతని స్నేహితులు, అతని యొక్క బంధువులు, అతని దగ్గర ఉండేటువంటి కార్యకర్తలు, వీళ్ళందరూ కూడా ఈరోజు మన దేవాలయంలో వచ్చి స్వామివారికి అతని పేరుని ప్రత్యేకంగా పూజలు చేసి వారు, వారి కుటుంబం, వారి యొక్క దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి, అలాగే వ్యాపారం అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, వీటిలన్నింటిలో కూడా దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి వారందరూ కూడా వచ్చి మన దేవాలయంలో పూజలు గట్టా చేసి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు, కనకమహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా తీసుకుంటున్నారు. అలాగే పరలోకంలో ఉండేటువంటి మన అవనాపు సూరిబాబు గారు కూడా ఆశీస్సులు కల్పించాలని చెప్పి మేము కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని, అన్నదాన కార్యక్రమం ఈరోజు చేస్తున్నాం. కావున అందరూ వచ్చి అమ్మవారి స్వామివారి ఒక ప్రసాదం స్వీకరించి తరించి, అలాగే వారి యొక్క ఎవరైతే వారి పేరు మీద ఒక పూజలు గట్ట చేసేటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగి ఆ యొక్క అవనాపు సూరిబాబు గారు ఆశీస్సులు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ముఖ్యంగా పార్టీకి చెందిన మహిళలను ఉద్దేశించి ఏబిఎన్ రాధాకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడంపై గజపతి నగరం మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల్ నర్సయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన గురువారం ఉదయం నియోజకవర్గ నాయకులతో కలిసి గజపతి నగరం పోలీస్ స్టేషన్కు వెళ్లారు. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా వారిని కించపరిచే విధంగా మాట్లాడడం ఏమాత్రం తగదని ఆయన మండిపడ్డారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఎస్ఐ కిరణ్ కుమార్ కు ఫిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గార తవుడు, రౌతు రాజేశ్వరితో పాటు పలువురు వైకాపా నాయకులు పాల్గొన్నారు. మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు భార్యల మీద ఒక అనుచిత వ్యాఖ్యలు మీడియాలో కానీ పత్రికలోనే రాయడం, తొలి పలుకులు అంటూ ఒక చెత్త మాటలనేమో ప్రచురించడం అనేది రాష్ట్రంలో ప్రజానికి అందరూ చూశారు. ఏదైతే స్త్రీలను గౌరవించాలని చెప్పేసి పెద్ద పెద్ద కబుర్లు తింటున్న ఈ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు ఒత్తాసు పలుతూ ఈ విధంగా వ్యాఖ్యలు చేశారో వారి నిన్న మనం చూశారు మీరు అందరూ కూడా. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి మరి ఏబిఎన్ రాధాకృష్ణ చర్యలు తీసుకోవాలి ప్రభుత్వ పరంగా, ఏదైనా మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఈరోజు వార్తల్లో కానీ వార్తల్లో కానీ రాసిన దానికి చర్య తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేయడానికి ఈరోజు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. విజయనగరం పట్టణంలోని ఎన్సీఎస్ థియేటర్ వేదికగా జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో శ్రీ విశ్వ నవకార్ మహామంత్ర దివస్ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక మహోత్సవానికి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నవకార్ మహామంత్రం అనేది కేవలం ఒక ప్రార్థన మాత్రమే కాదని, అది లోకానికి శాంతిని, సహనాన్ని మరియు సానుకూలతను ప్రసాదించే గొప్ప ఆధ్యాత్మిక శక్తి అని కొనియాడారు. సమాజంలో నైతిక విలువలను పెంపొందించడానికి, ప్రజల మధ్య ఐక్యతను చాటడానికి ఇటువంటి ధార్మిక కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలో జైన్ సమాజ ప్రతినిధులు, ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఆధ్యాత్మిక చైతన్యాన్ని చాటారు. సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ కార్యక్రమం విజయనగరంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. समस्या हो गई, व्यक्ति समय पर अपना कई मर गए तो मेरे पास रोने की भी फुर्सत नहीं है। कामनाओं की पूर्ति में सुख है, लेकिन जैन योगियों ऋषि देश प्रभावित हो, पूरा विश्व प्रभावित हो। नमस्कार महामंत्र व शक्ति लेना पड़े तो जिंदगी में आराम ही आराम हो जाए, और ये सुख उनकी वो इच्छा भी नहीं होती, वो इच्छा ही खत्म। प्रारंभ हुआ जिंदगी कैसे खैर जाना, आपके डिजायर्स की पूर्ति हो जाए भी होते, उतना भी दिखाना चाहते हैं मेरे से ज्यादा बिजी कोई, आके वो मन में सोचते और पेट फुल। अरे और तो छोड़िए, इसके उन गुणों का स्मरण कर। देश प्रभावित हो, पूरा विश्व प्रभावित। नमस्कार महामंत्र व शक्ति व बल व सामर्थ्य और वह गुणों का संवार, जिन गुणों में अतीत, वर्तमान और भविष्य की शांति सन्निहित है, ऐसे नमस्कार महामंत्र का जप प्रतिदिन व्यक्ति उठते ही करे, खाना खाते वक्त करे, सोते वक्त करे। और मैं तो अक्सर यहाँ कहता हूँ कि आप किसी कार्य से घर से बाहर निकलते हैं, नमस्कार महामंत्र का एक बार तो उच्चारण करके ही निकलें, ताकि आपके भीतर उस शक्ति का संचार हो, उस मनोबल की वृद्धि हो, उस भाव बल में आपके भीतर एक ऐसी शक्ति, एक ऐसा आधार, एक ऐसी पावर आपको मिले, जिस पावर से आने वाली समस्याओं से आप
बड़ी शांति से निजात पा सकते हैं। आवश्यकता है हम नमस्कार महामंत्र के महत्व को समझें। మన జితు ఆధ్వర్యంలో జనవరి వారి కార్యక్రమంలో ఈరోజు చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. మరి వారి సందేశాన్ని మా విజయనగరంలో ఉన్న అందరూ కూడా వారి తాలూకా ఆలోచనలు వారి తాలూకా విధానాలతో ముందుకు పోతామని, అలాగే వారి ఇచ్చిన సందేశాన్ని ఎప్పుడు ఆచరణలో తీసుకుంటామని, ఖచ్చితంగా మా జనజీవనంలో కార్యక్రమంలో ఖచ్చితంగా వారు ఇచ్చిన సందేశాన్ని అమలు పరుస్తామని చెప్పి, అలాగే నన్ను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన మా జితు ఆధ్వర్యంలో ఉన్న పెద్దలందరికీ కూడా, ముఖ్యంగా మహిళలకు కానీ పెద్దలకు కానీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే స్వామీజీ వారి ఆశీస్సులు తీసుకున్నందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తప్పకుండా వారి ఆచరణలో ముందుకెళ్తానని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా స్పెషల్ డే ఉంది ఇవాళ. ఇది సెకండ్ టైం ఉంది. ఇది ప్రతి ఇయర్ 9th ఏప్రిల్కో మహామంత్ర ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రం పూర్వ విశ్వ కళ్యాణ్ హేతు ఆ మంత్రం చాలా సిద్ధంగా ఉంటుంది. ఆ మంత్రం చాలా పవర్ఫుల్ మంత్రం ఉంది. విశ్వ శాంతి ఇవాళ వరల్డ్లో చాలా అస్థిరత ఉందండి, చాలా విధ్వంసత ఉంది. కానీ ఆ మంత్ర కోసం మా జీతో ప్రయత్నం ఇది, వరల్డ్లో జీతో ప్రయత్నం ఇది. ఈ మంత్రం నుంచి మనం విశ్వ కళ్యాణ్, విశ్వ శాంతి, విశ్వ సౌహార్ద ఇది విశ్వ సౌహార్ద అవుతుంది చాలా ఎక్కువ. Today is an auspicious day for all the, not only for the Jain community, but all the religion all over the world. It is a global event which was organized at NCS Theatre. We are very grateful that all the community members joined together and chanted Naukar mantra, which is a very powerful mantra, and this was done at the same time, same time everywhere in the world. And I'm very much grateful to Narayan Srinivas Garu for giving this for this venue, and Munishri and Chinna Shrinu Garu to be our chief guest today. And we are very much honored that he was there. He gave his valuable time, and he was also a part of the event. And definitely I would like to thank Mana Jain Maharaj, who was there and who has also enlightened us with his great words. Thank you so much. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని పిన్నింటి రామనాయుడు వలసలో గురువారం ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చిరంజీవి జైపాల్ తన సొంత స్థలంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు విచ్చేశారు. అయితే ప్రస్తుత ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వర్గీయులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు భారీగా మోహరించారు. ఉద్రిక్తత పెరగడంతో విగ్రహావిష్కరణ వాయిదా పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జగదీష్ మీడియాతో మాట్లాడుతూ సొంత స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసుకుంటే అడ్డుకోవడం శోచనీయమన్నారు. శిలాఫలకాన్ని తొలగించడం, గృహ నిర్బంధాలు చేయడం వంటి చర్యలు సరికాదని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అందరిది అని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఇటువంటి ధోరణులను ఖండిస్తున్నామని తెలిపారు. కార్యక్రమం వాయిదా పడటంతో మాజీ ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఈరోజు ఒక పండగ వాతావరణంలో పిన్నింటి రామనాయుడు వలసలో చిరంజీవి జైపాల్, ఎన్టీఆర్ అంటే ఆయనకి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు అంటే విపరీతమైన అభిమానం, భక్తి. వాటితో ఆయన విగ్రహాన్ని ఆయన సొంత ప్లేస్లో, జైపాల్ సొంత ప్లేస్లో పెట్టి ఆవిష్కరించడానికి గ్రామస్తులందరి సహకారాలతో యూత్ అంతా కూడా కలిసి శభాష్ అని చేస్తున్న ఈ కార్యక్రమం పండగ వాతావరణంలో జరగాల్సిన పరిస్థితి ఉంటే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది. నేను ఒకటి చెప్తా ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీ అందరిది. ఇది పోయే ఒక వ్యక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు. అందుచేత గౌరవ ప్రియతమ నాయకులు పూజ్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత, ఇవాళ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎంతో ఆసక్తిగా ఆయన నాయకత్వం పట్టిన చూస్తున్న లోకేష్ బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు. సభ్యత్వం, తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కానీ ఏదైనా కానీ ఎవరైనా తీసుకోవచ్చు, ఎవరిని సంప్రదించక్కర్లేదు, ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్తే అదే సాంప్రదాయం నడుస్తూ ఉంది. ఈవేళ వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది కూడా ఆన్లైన్లోనే సభ్యత్వం తీసుకుంటా ఉన్నారు. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఈవేళ పార్టీలకు అతీతంగా పెడతా ఉన్నారు. అంచేత ఇక్కడేదో ఎవరో పెట్టుకుంటే గౌరవంగా అడిగారు, ఏమైందో కాదన్నారు, రాలేమన్నారు. అన్న తర్వాత మమ్మల్ని సంప్రదించారు, నన్ను చిరంజీవులు గారిని. మేము ఖచ్చితంగా మీరు ఆలోచించుకోండి, మేము ఎన్టీఆర్ గారి కార్యక్రమం అన్నప్పుడు అది ఒక అదృష్టం మాకు. నువ్వు
ఒక కుర్రోడుగా యువ నాయకుడిగా నువ్వు సొంతంగా విగ్రహం పెడతావన్నావంటే అది చాలా సంతోషం. నిన్ను అన్ని విధాలా ప్రోత్సహించాలి. యువ రక్తం ఈవేళ నెక్స్ట్ జనరేషన్ కూడా ఎన్టీఆర్ గారి ఆశయాల సిద్ధాంతాలకు కట్టుబడి ఆ విధంగా ఇన్స్పైర్ అవ్వడం అనేది మన ప్రాంతంలో అదృష్టంగా భావిస్తూ ఖచ్చితంగా మేము వస్తాము అని అన్నాం. ఈ మధ్యలో చాలా జరిగినాయి. ఇవాళ సీనియర్ నాయకులు వచ్చాడు గోల్ పెడతా ఉన్నారు. పార్టీని మాట్లాడతారు ఎప్పుడు గొంతు చించుకొని ఇవాళ రోడ్డు మీదకి తీసుకొచ్చిన పరిస్థితి ఎవరు కల్పించారు? మేమైనా ఇంటర్ఫీర్ అయ్యామా? మేము ముందు ఇదయ్యామా? వాళ్ళు రిజెక్ట్ చేస్తే మేము వస్తామన్నాం. అది కూడా పార్టీ పట్ల ఎన్టీఆర్ గారి పట్ల అభిమానంతో భక్తితో ఇవాళ వస్తామన్నాం. అంచేత ఇష్యూని రోడ్డు మీదకి లాగి ఇవాళ స్టేట్ పార్టీ వరకు వెళ్ళిపోయి అధినాయకత్వం వరకు వెళ్ళిపోయిన పరిస్థితి తేవడం దురదృష్టకరం. ఇవాళ రాష్ట్రం అంతా కాదు దేశంలోనే ఎన్నో బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేస్తుంటే అభివృద్ధిని సంక్షేమాన్ని బ్రహ్మాండంగా తీసుకెళ్తున్న చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారికి ఇవాళ ఇలాంటి పరిస్థితులు పార్వతీపురంలో కలగటం ఒక బాధాకరమే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్రమైన ఇదవుతా ఉంది. చాలామంది చర్చకు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ ఇలాగే రాత్రి ఇప్పుడు ఇది మాట్లాడినప్పుడు ఈ నెగోషియేషన్స్ ఉన్నప్పుడు రాత్రి ఏమైందండి? ఎందుకండి ఊరిని టెర్రరైజ్ చేశారు? రౌడీలను పంపిస్తారా? రౌడీలను పంపించి టెర్రరైజ్ చేస్తారా? హౌస్ అరెస్టులు చేస్తారా? విగ్రహం తాలూకా శిలాఫలకాన్ని ఎత్తుకెళ్ళిపోతారా? ఇది తెలుగుదేశం పార్టీ కల్చరా? కండెమ్ చేస్తా ఉన్నా. ఇలాంటివి కూడా అనుకుంటా ఉన్నారు. ఇవాళ ఖచ్చితంగా ఓపెన్గా చెప్తున్నాను నేను. ఇవి కండెమ్ చేయడమే కాదు, ఖచ్చితంగా ఏం చేయాలి అది కూడా జరుగుతుంది. డెమోక్రసీలో డిక్టేటర్షిప్ అన్నదానికి అర్థం లేదు. అలాంటి డిక్టేటర్షిప్ ఉన్న వాళ్ళందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. మీరు ఆ విధంగా ఈ నియోజకవర్గాన్ని ప్రజల్ని హింసించడం అయితే మాత్రం ఒప్పుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను నేను. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకుల మనోభావాలు దెబ్బతినేలా, ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వారు మండిపడ్డారు. ఇలాంటి అసభ్యకర వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు రాధాకృష్ణపై తక్షణమే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సాలూరు పట్టణ సిఐ బి అప్పలనాయుడుకు, అలాగే రూరల్ ఎస్ఐ రవీంద్ర రాజాకు వైకాపా నాయకులు మరియు కార్యకర్తలు వినతి పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాలూరు పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ప్రకృతి కన్నెర చేయడంతో రైతన్నలు కోలుకోలేని దెబ్బతిన్నారు. ఉపరితల ఆవర్తనం కారణంగా గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురుగాలులు జిల్లా వ్యాప్తంగా సాగు పంటలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా రాజాం మండలంలోని బొద్దాం గ్రామంలో పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న, అరటి తోటలు ఈదురుగాలుల ధాటికి కుప్పకూలి నేలమట్టమయ్యాయి. అటు వడగళ్ల వానకు మామిడి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కాయలన్నీ నేల రాలిపోవడంతో తోటలన్నీ వెలవెలబోతున్నాయి. అప్పులు తెచ్చి చెమటొచ్చి పండించిన పంటలు చేతికి వచ్చే తరుణంలో ఇలాంటి విపత్తు సంభవించడంతో కౌలు రైతులు లబోదిబోమంటున్నారు.
కళ్ల ముందే పంట నీట మునిగి మట్టి పాలవుతుంటే ఏం చేయాలో దిక్కుతోచిన స్థితిలో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంతటి ఘోరం జరిగినా ఇప్పటి వరకు తమ గోడు వినేందుకు కానీ పంట నష్టాన్ని అంచనా వేసేందుకు కానీ వ్యవసాయ శాఖ అధికారులు కనీసం అటువైపు చూడలేదని బాధితులు వాపోతున్నారు. తడిచిన మొక్కజొన్న గింజలకు కనీసం గిట్టుబాటు ధరలు కల్పించి ప్రభుత్వం తక్షణమే స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని అన్నదాతలు వేడుకుంటున్నారు. విజయనగరం జిల్లా తెల్లాం మండలంలో గంజాయి విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. తెల్లాం అడ్డు రోడ్డు సమీపంలోని ఒక సౌమిల్లు వద్ద గంజాయి రవాణా చేస్తూ విక్రయాలకు ప్రయత్నిస్తున్న 4 వ్యక్తులతో పాటు ఒక మైనర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లాం ఎస్ఐ సాగర్ బాబుకు అందిన విశ్వసనీయ సమాచారంతో రెవెన్యూ సిబ్బంది సమక్షంలో మెరుపు దాడి నిర్వహించి ఈ ముఠాను పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారు 2 కేజీల 600 గ్రాముల గంజాయితో పాటు 4 సెల్ ఫోన్లు మరియు నగదును సీజ్ చేశారు. పోలీసుల విచారణలో నిందితులు ఒడిశాలోని సుంకికొండ ప్రాంతాల నుండి గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించేందుకు తీసుకువచ్చినట్లు తేలింది. ఈ కేసులో పట్టుబడిన జరజన శ్రీరాంపై ఇప్పటికే 2 గంజాయి కేసులు ఉండగా లోపింటి నాగరాజు, చౌడువాడ దిలీప్ కుమార్లపై కూడా పాత కేసులు ఉన్నాయి. వీరంతా గతంలో జైలు శిక్ష అనుభవించి వచ్చినప్పటికీ మళ్లీ ఇదే బాట పట్టడం గమనార్హం. వీరితో పాటు కుప్పిలి బెన్సన్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసి బొబ్బిలి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా శ్రీఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ నిందితుడు జరజాన శ్రీరాంపై ఇది 3వ కేసు కావడంతో అతనిపై కఠినమైన పిఐటి ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. బొబ్బిలి కాన్స్టిట్యున్సీలో తెర్లా మండలంలోని మనకి గాంజాకి పొజిషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గురించి ఇన్ఫర్మేషన్ ఉన్నది. దాని మీద తెర్లా మడ్ రోడ్ జంక్షన్లో ఒక సామిల్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండి మనము రెవెన్యూ డిపార్ట్మెంట్స్తో మీడియేట్స్తో అక్కడికి వెళ్ళేసరికి ఒక 5 వ్యక్తులు మనకి కనబడ్డారు. వాళ్ళని విత్ ద పర్మిషన్ ఆఫ్ రెవెన్యూ అఫీషియల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ రెవెన్యూ అఫీషియల్స్ సెర్చ్ చేస్తే వాళ్ళ దగ్గర 2 కేజీస్ 600 గ్రామ్స్ గాంజా అనేది దొరికింది. ఈ గాంజా అనేది డ్రై గాంజా ఎక్కడంటే ఒరిస్సాలోని సుంకి దగ్గరలో రమేష్ అన్న వ్యక్తి ఆసాం దగ్గర నుంచి కొని తెచ్చి ఇంకొక జువనైల్కి అది అక్కడ తెరలంలోనే అగ్రహారం దగ్గర ఒక జువనైల్కి ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ పెట్టుకున్నాము. వీళ్ళు సుమారు అది అక్కడ 3,500 రూపాయలకి కొన్నారు. 3,500 కొన్నారు. తెచ్చి ఇక్కడి నుంచి దీన్ని మళ్ళీ సపరేషన్ చేసి అందరికీ సపరేట్గా వేరే వాళ్ళకి సెల్లింగ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో మనకి బేసిక్ మన ఇన్ఫర్మేషన్ పెట్టుకుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము. వీళ్ళ దగ్గర 2 కేజీల 600 గాంజాతో పాటు ఒక 4 సెల్ ఫోన్స్, ఒక 350 రూపీస్ క్యాష్ కూడా సీజ్ చేసాము. దీనికి ఎవరైతే సప్లై చేశారో సుంకి దగ్గర రమేష్ అని అతను కూడా త్వరలో కస్టడీ తీసుకుంటూ అతని ఇన్ఫర్మేషన్ కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారమైన వీకెండ్ కామెంట్ బై ఆర్కే కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మరియు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు అత్యంత అవమానకరంగా అసత్యాలతో కూడి ఉన్నాయని ఆరోపిస్తూ పార్వతీపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బుధవారం భారీ ఎత్తున నిరసన చేపట్టారు. అనంతరం టౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఏబిఎన్ రాధాకృష్ణతో పాటు సోషల్ మీడియాలో ఆ వీడియోలను ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి మాట్లాడిన అలజంగి జోగారావు సదరు కార్యక్రమం బాధ్యతాయుతమైన జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధంగా ఉందని మండిపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగా వైకాపా నాయకులు కార్యకర్తలను వెన్నెముక లేని బ్యాచ్ అని సంబోధించడం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రసారాలు చేస్తున్న రాధాకృష్ణను చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా మహిళా కార్యకర్తలను కించపరిచినందుకు రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన కానీ శృతి మించిపోయి ఈ రాష్ట్రంలో ఉండే మహిళలను కించపరిచే విధంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండే మహిళలను కించపరుస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల యొక్క భార్యలను, ఈ రాష్ట్ర మహిళలను తప్పుగా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉండే మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున నిన్నటి నుండి ధర్నాలు చేస్తూ ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి
ఎండీ అయిన వేమూరు రాధాకృష్ణ గారికి మంచి బుద్ధి కలగాలని, మరి ముఖ్యంగా ఆయనపై చర్యలు తీసుకోవాలని, నీ వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడని, నీ వెనక లోకేష్ ఉన్నాడని, పావలా కళ్యాణ్ ఉన్నాడనే ఉద్దేశంతోనే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. వైఎస్ఆర్ పార్టీ శ్రేణులను కించపరిచినా, వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల యొక్క భార్యలను కించపరిచినా తప్పు లేదని చెప్పే ఒక కొత్త సంస్కృతి తీసుకొస్తున్నారు. ఏబిఎన్ రాధాకృష్ణ గారికి మేము ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాం. నీకు దగ్గర పడ్డది, ఖచ్చితంగా నీకు తగిన శాస్తి చెప్పే వరకు ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్తారని. ఏబిఎన్ రాధాకృష్ణ గారు, నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే పోలీసులు పహరీతో కాకుండా నువ్వు ఈ ఆంధ్ర రాష్ట్రంలో తిరుగు, మా వైఎస్ఆర్సీపీ మహిళా కార్యకర్తలు చెప్పుతో కొడతారని చెప్పి ఖచ్చితంగా రాధాకృష్ణకి హెచ్చరిస్తున్నాం. నువ్వు క్షమాపణ చెప్పే వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం అనేది ఆగదు. భీమిలి నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ పనుల పేరుతో రోడ్లను ఇష్టానుసారంగా తవ్వి వదిలేయడంపై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిఎం పాలెం ప్రాంతంలో పర్యటించిన ఆయన నెలల తరబడి పూడ్చకుండా వదిలివేసిన గోతులను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్పై మండిపడుతూ, మీ నిర్వాహకం వలన ప్రజలు నడవడానికి, వాహనాలపై వెళ్లడానికి అష్టకష్టాలు పడుతున్నారని నిలదీశారు. 15 రోజుల్లో పనులు పూర్తి చేసి గోతులు పూడ్చగలిగే సామర్థ్యం ఉంటేనే తవ్వకాలు చేపట్టాలని, ఊరంతా తవ్వేసి నచ్చినప్పుడు పనులు చేస్తామంటే కుదరదని స్పష్టం చేశారు. పిఎం పాలెంలో గొయ్యి తవ్వి 4 రోజులు దాటినా పట్టించుకోకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తూ, ఏదైనా ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలని జీవీఎంసీ జోనల్ కమిషనర్ అప్పయ్య నాయుడును, ఈపీడీసీఎల్ ఈఈ సింహాచలం నాయుడును ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి ఇష్టానుసారం తవ్వకాలు జరిపినా, గొయ్యి సరిగా కప్పకపోయినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు మరియు విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. విజయనగరం జెడ్పీ సర్వసభ్య సమావేశంలో రైతు సమస్యలపై సుదీర్ఘ చర్చ. ప్రజా సమస్యలపై అధికారులకు చైర్మన్ చిన్న శ్రీను కీలక ఆదేశాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏబిఎన్ రాధాకృష్ణపై వైసీపీ నాయకుల ఫిర్యాదు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసినందుకు చట్టపరమైన చర్యలకు డిమాండ్. విజయనగరం జిల్లాలో అకాల వర్షాల బేభత్సం. నేలమట్టమైన మొక్కజొన్న, అరటి తోటలు ఆదుకోవాలని ప్రభుత్వానికి బాధితుల విన్నపం. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.